నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను విజయ తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న పాలనపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి పట్టు చిక్కడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఇందుకు ఊతమిచ్చేలా తరచుగా పలు ప్రభుత్వ శాఖల నుంచి అధికారిక ఉత్తర్వులు రాకముందే సమాచారం బయటకు పొక్కుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వం తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విషయంలోనూ ప్రభుత్వం జీవో విడుదల ముందే పాలసీ సమాచారం ప్రతిపక్షాల చేతికి అందడం ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరకాటంలో పడేసింది. ఇక పరిశ్రమల శాఖలో జీవో వెలువడక ముందే హిల్ట్ పాలసీ లీక్ చేసిందెవరన్న దానిపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పాలసీకి సంబంధించి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దానికి సంబంధించి ముందే లీక్ అవడంతో కొంత అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి లీక్ ఎవరు చేశారనే అంశంపై కూడా ఇప్పటికే విజిలెన్స్కి సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే హిల్ట్ పాలసీ నవంబర్ 20వ తారీఖున అధికారులతో సీఎం కూడా దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 21వ తారీఖు కరెక్ట్గా 21వ తారీఖు ప్రతిపక్షానికి సంబంధించిన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఎట్లా తెలిసింది అనే అంశంపై ఇప్పటికే మంత్రివర్గంలో కూడా చర్చించారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ లీకులకు పాల్పడుతున్నారో అధికారులుగా పాల్పడుతున్నారా లేదా మంత్రివర్గంలోనే ఎవరైనా మంత్రులు పాల్పడుతున్నారా అనే అంశంపై ఇప్పటికే విజిలెన్స్కి సంబంధించి కూడా ఎంక్వైరీకి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి కేటీఆర్ నవంబర్ 21వ తారీఖునే దీనికి సంబంధించి పెద్ద స్కామ్ జరుగుతుంది, సెన్సేషనల్ ప్రెస్ మీట్ అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా పారిశ్రామిక దానికి ల్యాండ్కి సంబంధించి ఏదైతే 5 లక్షల కోట్లు స్కామ్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా దీని చుట్టూ చేరి మొత్తాన్ని కూడా స్కామ్ భారీ ఎత్తున జరుగుతుందనే అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. మొదటగా కేటీఆర్ఏ దీనికి సంబంధించి మాట్లాడటం కూడా జరిగింది. కేటీఆర్కి ఎలా తెలిసింది, ఏదైతే జీవో రాకముందే ఏదైతే క్యాబినెట్లో చర్చించిన తర్వాత జీవో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ జీవో కూడా ముందే క్యాబినెట్లో డిస్కషన్ చేసిన అంశాన్ని ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాతే బయటికి రావాల్సి ఉంది. అలాంటిది ప్రతిపక్షానికి సంబంధించిన కేటీఆర్ మెయిన్గా కేటీఆర్కి ఎలా తెలిసింది అనే అంశానిపై ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు లీక్ చేస్తున్నారా లేదంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా వారితో కుమ్మక్కై ఇటువంటి అంశాలను క్యాబినెట్లోనే ఉండవలసిన అంశాలన్నీ కూడా ప్రతిపక్షాలకు ఎలా తెలుస్తున్నాయి అనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరు లీక్ చేస్తున్నారు అంశాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఒక అంశం అని కాదు, ఇలాంటి అంశాలు చాలా కూడా ప్రతిపక్షాలకి ముందే మనం ఏదైతే క్యాబినెట్లో ఆమోదించినటువంటి జీవో రిలీజ్ అవ్వకముందులే ప్రతిపక్షాలకు ఎలా తెలుస్తున్నాయి అంశాన్ని కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సార్ ఇది మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు లీక్ చేస్తున్నారా లేదంటే అధికారులు ఎవరైనా లీక్ చేస్తున్నారా అని మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది మంత్రివర్గానికి సంబంధించి. వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఇది ఎవరు లీక్ చేశారనే అంశాన్ని కూడా తేలియాల్సి ఉంది అని కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ 5 లక్షల స్కామ్ అనే కేటీఆర్ ఎవరైతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్నదమ్ముల మీద కావచ్చు లేదంటే దాని చుట్టూ ఉన్నటువంటి కోటరీ పైనే దాదాపుగా 10 మంది చేరి పెద్ద స్కామ్కి పాల్పడుతున్నారనే అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. తాజాగా హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారంపై ప్రభుత్వం శాఖపరంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ దశలోనే సమాచారం లీక్ కావడం ప్రభుత్వ వర్గాలను విస్మయపరిచింది. అంతర్గతంగా ఏం జరిగింది, లీక్ వీరులు ఎవరు అన్న దానిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక హిల్ట్ పాలసీ తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేసిన దశలోనే బయటకు లీక్ అవడం ప్రభుత్వానికి షాక్ గురి చేసింది. ఇక హిల్ట్ పాలసీ జీవో 22న విడుదలైతే అంతకు ముందు నవంబర్ 20న పాలసీ ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. జీవో విడుదలకు ముందే సమాచారం ఎవరు లీక్ చేశారో తేల్చాలని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం గమనార్థం.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా ప్రభుత్వంలో జరుగుతున్న చర్చలు కానీ ఇంకా ఏ ఇతర సమాచారమైనా లీక్ అవుతుందనేది ప్రభుత్వం వాదన. అయితే పారిశ్రామిక శాఖలో ఈ డిస్కషన్ జరుగుతున్న సమయంలో దీనిపై సమాచారం లీక్ అవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఇక ప్రభుత్వం జీవో విడుదల చేయకముందే ఈ పాలసీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై మీడియా ముందు మాట్లాడడం సంచలనం రేపుతుంది. పారిశ్రామిక శాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి ఈ జీవోను డైరెక్ట్ గా కేటీఆర్ కు పంపించినట్లు సమాచారం. ఇక ఈ పాలసీతో 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని అన్నారు. ఇక దీంట్లో రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ప్లస్ చేసుకుని అటు బీజేపీ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. రేవంత్ రెడ్డి మరో భారీ స్కామ్ కు పాల్పడుతున్నాడని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు చిట్టెడి కృష్ణ గారు, అనలిస్టు. నమస్తే అండి కృష్ణ గారు. వస్తే అండి, అసలు ఈ పాలసీ అర్థం ఏంటి అండి? అసలు ఈ పాలసీ వల్ల ఉపయోగం ఏంటి? ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు ఈ పాలసీ బయటకు ఎలా వచ్చింది అనుకోవచ్చు అంటారు? ఎవరైనా లీక్ చేసే అవకాశం ఉందంటారా? కేటీఆర్ కు సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా ఈ పాలసీని ముందుగానే తెలుసుకొని కేటీఆర్ కు పంపించారంటారా? ఇది చాలా మంచి పాలసీ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ మహానగరం విస్తరించక ముందుకు ఎవరు ఊహించినప్పుడు దాదాపుగా 22 ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. మనకు టిఐఎస్ వారి ఆధ్వర్యంలో, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ వారి ఆధ్వర్యంలో 22 పారిశ్రామిక వాడలు నడుస్తున్నట్టుగా తెలుస్తాం. అవి వీటన్నిటినీ కూడా ఇవాళ నగరానికి నడిబొడ్డు రావడం, కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుండడం. మనం ఢిల్లీ లాంటి మహానగరాన్ని చూస్తున్నాం. ఢిల్లీలో ఇవాళ గాలి పీల్చుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ పాలసీ కూడా కొత్తదేం కాదు. గతంలో 2018-19లో కూడా వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకి ఈ కాటేదాన్ కావచ్చు, మిగతా ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి హెవీ పొల్యూటెడ్ వాటిని కొన్ని తరలించారు, మరికొన్ని కూడా తరలిస్తాము. ఇది ఒక కంటిన్యూస్ పాలసీ. ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్క్సే కాకుండా ఈ ఆటోనగర్ కూడా ఇవన్నీ కూడా హైదరాబాద్ మహానగరానికి దూరంగా పెడతాము. ఇక్కడ నుంచి ఏమాత్రం వారికి నష్టం లేకుండా. మనం చూసాం పళ్ళ మార్కెట్ కూడా ఇవాళ కోవేడ వైపు, బాటసింగరం వైపు తరలించడాన్ని చూసాం, సిటీ దగ్గరలో ఉన్నటువంటిది. కాబట్టి ఇవన్నీ ప్రతి అంశాన్ని ఒక రాజకీయ కోణంలో చూడటం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఈ పాలసీనే తీసుకొచ్చి మహానగరంని పొల్యూషన్ నుంచి కాపాడుతాము. మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే రబ్బర్ ప్రాసెసింగ్ కావచ్చు, బిస్కెట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, పొల్యూషన్ ని ఎక్కువగా క్రియేట్ చేసేవి వస్తున్నాయి. మనకు తెలుసు పటాన్చేరు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా కనీసం నీళ్ళని మనము తాగడానికి పక్కకు పెట్టండి, వాడుకోవడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి. కానీ ఐటీ పార్క్ చూసుకుంటే దానికి ఒక కూతవేడు దూరంలో చాలా పక్కగానే ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కు పూర్తిగా పొల్యూషన్ అయిపోయి అక్కడ జీవనం కొనసాగించడం అనేటువంటిది అనారోగ్య కారణాలకు అనేక రకాలైన రోగాల బారిన పడిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ పాలసీ యాజ్ సచ్ మనము అభినందించదనేది నా యొక్క భావన. కాకుంటే ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ పాలసీలు ప్రజలకి ప్రభుత్వం ఏదైనా పాలసీని చెప్పే లోపే ప్రభుత్వం నుంచి లీక్ అవుతున్నటువంటిది చాలా పెద్ద సమస్య అండి. ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఒక పాలసీ ప్రభుత్వ ప్రకటన కన్నా ముందే మీడియాలోకి, ప్రజల్లోకి వచ్చింది అంటే అఫీషియల్ గానే, మరి అనఫీషియల్ గా ఇలాంటి అధికారిక ఇన్ఫర్మేషన్లు ఎంతమంది నాయకులకు చేరవేస్తున్నారు, ఏ రకమైన ప్రయోజనాలు పొందుతున్నారు. ఎందుకంటే ఒక ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందన్నా, లేకుండా ఒక కొత్త పాలసీ ప్రభుత్వం అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం చూపిస్తుంది. ఇలాంటివన్నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం ప్రజలకు నేరుగా చెప్పే కన్నా ముందే అక్కడ ఉన్నటువంటి బడాబాబులు లేదా అధికారులకు ఈ సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు చేరవేసినప్పుడు దానివల్ల చాలా జరిగేటువంటి నష్టాలు ఉంటాయి. సామాన్యులు, ప్రజలు అనేక రకాలుగా నష్టపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ లీక్ విషయం అనేటువంటిది అంత చిన్నగా చూడాల్సినటువంటి అంశం కాదు. చాలా కఠినమైనటువంటిది, చాలా చాలా ఒక విచారకరమైనటువంటి విధానంలో చూడొచ్చు. ప్రభుత్వ వైఫల్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఒక అధికారి నేరుగా పాలసీని ఒక ప్రతిపక్ష నాయకుడికి పంపించగలుగుతున్నారు అంటే అది ఏ రకంగా ప్రభుత్వ నిర్వహణలో వారు పారదర్శకతను పాటిస్తున్నట్టు,
ప్రభుత్వం యొక్క కాన్ఫిడెన్షియల్ నిర్ణయాలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారనే విషయంలో కొంత సామాన్య ప్రజలకి ఆందోళన కలిగించే అంశం. కాబట్టి అయితే కృష్ణ గారు, ఇవాళ యూత్ పాలసీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అంటున్నారా, అలా ఆ విధంగా చూడొచ్చు అంటారా? లేదంటే సచివాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుషులు ఉండి ఇది పంపించడాన్ని అలా చూడొచ్చు అంటారా? అంటే వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి అలాంటి ప్రభుత్వమైన ఇన్ఫర్మేషన్ని బయటకు లీక్ చేయడం కరెక్ట్ కాదు కదా, ఈ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఖచ్చితంగా అండి, ఇది ఒక నైతిక సమస్య అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో ఒక నైతికంగా కూడా ఇలాంటి చర్యలకు పూనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు అధికారం నిర్వహించారు, వాళ్ళు కూడా అధికారంలో అనేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు ప్రజలకు వివరించే కన్నా ముందే లీక్ అవుతే ఎట్లాంటి ప్రభుత్వం పైన విశ్వాసం సన్నగిలుతుంది. అందుకనే ఒక డిగ్నిటీతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. కానీ ఇవాళ ఇట్లాంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో విషయంగా చూడొచ్చు. కాబట్టి ఈ ఈ చర్యలు ఎవరిని కూడా మనము ఆహ్వానించదగినటువంటివి కావు, ఖండించాల్సిన అవసరం ఉంది. కాకుంటే ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోజిషన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు అని వాళ్ళ మీద నింద వేయడం కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. ఇక్కడ నీ అధికారులు, నీ ప్రభుత్వం ఎంత విశ్వాసంతో నడుస్తుంది, ఏ రకంగా ప్రభుత్వాన్ని ఒక కాన్ఫిడెన్స్ లో నడపగలుగుతున్నటువంటి కూడా నీ పరిపాలన దక్షతకు నిదర్శనం. కాబట్టి నీ యొక్క ఉద్యోగులను నువ్వు కాన్ఫిడెన్స్ లోకి తీసుకెళ్ళగలగాలి. వాళ్ళు ఈ విషయాన్ని లీక్ చేసిన వాళ్ళు రేపొద్దున రాబోయే రోజుల్లో ఇంకేదైనా సెన్సిటివ్ ఇష్యూని ప్రజలకు నేరుగా ముందుగా ఒకవేళ అందించినట్లయితే దానికి సంబంధించినటువంటి విపత్కర పరిస్థితులు ఇవాళ యూత్ పాలసీ విమర్శల వరకు జరుగుతుంది. ఎందుకంటే అది ప్రజలకు ఇవాళ కాకపోయినా రేపు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఏవైనా కొన్ని సెన్సిటివ్ అంశాలు, శాంతి భద్రతల సమస్యలు విషయంలో కావచ్చు, అలర్ల విషయంలో కావచ్చు, ప్రభుత్వం దగ్గర అన్ని రకాల విషయాలు, అనేక రకాల సమాచారం అనేటువంటిది ఉంటుంది. వారు ఏ రకంగా ఆ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వము అధికారులతో సమీక్షలు నిర్వహించి ఆ విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకునే కన్నా ముందే ఆ సమాచారాన్ని కనుక ప్రజలకు చేరవేస్తే గందరగోళ పరిస్థితి ఏర్పడి అసాంఘిక శక్తులకు కావచ్చు, శాంతి భద్రత సమస్యకు కావచ్చు, అనేక రకాల సమస్యలకు వెలువెత్తడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆహ్వానించదగినటువంటి కావు. రాజకీయాల్లో కూడా ప్రతి నాయకుడు చెప్తున్న మాట ఏంటంటే విలువలు పాటించాలని. విలువలు పాటించాలని చెప్తున్న నాయకులే విలువలు లేకుండా విలువలకు తెలియదగ్గలేకపోవటువంటిది కొంత ఆందోళన కలిగించే అంశం. ఇటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తమ అధికారుల పైన ఒక నిఘా ఏర్పాటు చేసుకోవాలి. పరిపాలనలో సరైనటువంటి జాగ్రత్తతో వహించాల్సిన అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ప్రజలకి ఈ పాలసీల వల్ల మంచి జరిగినా చెడు జరిగినా అది అధికారికంగా సమాచారం వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు దాన్ని స్వీకరిస్తారు. ప్రజలు దానిపైన చర్చలు చేయడానికి దానివల్ల మంచి ప్రయోజనం ఉందా, నిజంగా స్కామ్ జరుగుతుందా, 5 లక్షల దాదాపు 9,000 ఎకరాల భూమిని ఇక్కడ రియల్ ఎస్టేట్ కు వాడబోతున్నారు, దాన్ని రియల్ ఎస్టేట్ వేలమేసి భూముల అమ్మకం జరుపుతారనేటువంటిది అపోజిషన్ల వాదన అయినప్పటికీ కూడా మరి పొల్యూషన్ కంట్రోల్కి, పొల్యూషన్కి, జనావాస కేంద్రాల్లో ఉన్న మరి పొల్యూషన్స్కి ఏంటి పరిస్థితి అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేయాలి. ఇలాంటి పొల్యూషన్ ఇండస్ట్రీస్ని పొల్యూషన్ కంట్రోల్లో చేయగలిగినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 9,000 ఎకరాల్లో ప్రజల సంక్షేమం కోసం ఏమైనా కార్యక్రమాలు చేయవచ్చా, ఇంకా అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయవచ్చు, ప్రజలకి సౌకర్యాలను కానీ కల్పించే కార్యక్రమాలు ఏ రకంగా చేయవచ్చు అనేటువంటిది చూడాలి తప్ప కేవలం రెవెన్యూ జనరేట్ కోసమే. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ కూడా ఏమంటుందంటే మా దగ్గర ఆర్థికంగా నిధులు లేవు కాబట్టి ఏదో రకంగా నిధులను సమకూర్చుకో. గతంలో కూడా చూసాం, హెచ్సియు లాంటి భూములని అమ్మడానికి ప్రయత్నం చేసి అక్కడ విఫలం చెందడంతో ఇవాళ మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఎక్కడ హైదరాబాద్ నడిబొడ్డున భూములు ఉన్నాయి, ఎక్కడ వాటిని బయటికి తరలించాలి అనేటువంటి ఒక చిన్న ఒక సంకుచిత మనస్తత్వంతో ఆలోచించినట్లయితే సమస్య పెద్దదవుతుంది. కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ని పట్టణ శివారు ప్రాంతంలోకి, జనావాసాలు లేని ప్రాంతంలో పొల్యూషన్ ఫ్రీగా ఉండేటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ పెట్టినట్లయితే అక్కడ నివసించేటువంటి ప్రజలకు, అక్కడ ఉండేటువంటి ప్రాంత భూములకు కానీ లేదంటే జలవనరులకు కూడా నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి సాంకేతిక పరంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ పొల్యూషన్ ఫ్రీ వాటికి మొగ్గు చూపాలి.
కేవలం ఈ రీసైక్లింగ్ చేసే పొల్యూషన్ ఇండస్ట్రీస్లో కావచ్చు, వీటిలో మనం దగ్గర ఇవాళ హైదరాబాద్ జస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక రకాల కెమికల్తో పంటలు పండకుండా దుర్వాసనలు వచ్చి ఈ మధ్యకాలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కాటిపల్లి అటువంటి గ్రామంలో కూడా అక్కడ ఒక రబ్బర్ ఇండస్ట్రీ పెట్టడం, అక్కడ కూడా చాలా రకాల రైతులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇట్లాంటి పొల్యూషన్ బేస్డ్ ఉన్నటువంటి వాటిని అంతర్జాతీయంగా ఉన్న నైపుణ్యాలను బేస్ చేసుకొని పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీని స్థాపించడం చేయాలి. ఇవాళ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం అనేటువంటిది ఒక వెసులుబాటే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. కాబట్టి మనం ఎప్పుడైతే సాంకేతికతను ఉపయోగించుకొని పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోగలిగి పొల్యూషన్ లేకుండా చేసుకోగలుగుతామో వాటిని చేయాలి. కాటేదాన్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, మిగతా ఇండస్ట్రీల్లో కూడా పొల్యూషన్ క్రియేట్ చేయనిటువంటి వాటిని కూడా డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని కంటిన్యూ చేస్తూనే అక్కడ మిగతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్ల కోసం మనం పెద్ద ఎత్తున చేస్తున్నామో ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకి అలాంటి ఇండస్ట్రియల్ పార్కులు, నాన్ పొల్యూషన్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కులు కనుక నగరంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ జీవనాన్ని కూడా జీవన ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అక్కడ మంచి అభివృద్ధి జరగడానికి, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అయితే కృష్ణ గారు, మీరు చెప్పినట్టు అది ఏ విధంగా కూడా అది ఉపయోగం ఉన్నదో లేదో పక్కకు పెడితే ప్రతిపక్షాలు చేసిన వాదన ఏంటంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చేస్తుంది, అంటే ఒక 5 లక్షల కోట్లు వాళ్ళ పంచుకోవడానికి చేస్తున్నారు అన్నట్టు కూడా విమర్శలు చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేసింది? దాదాపుగా వికారాబాద్, జైరాబాద్ లాంటి ప్రాంతాల్లోకి ఈ పొల్యూషన్ ఇండస్ట్రీస్ని తరలిస్తామనేటువంటి ఆల్రెడీ తరలించారు కూడా. కొన్ని పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని కూడా అక్కడికి తరలించడం జరిగింది. నేను అందుకే అంటున్నాను, ఇది ఒక రాజకీయ కోణంలో చూడొద్దు. ప్రజల సంక్షేమం, ప్రజాభిప్రాయము దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వానికి ఏదో ఆదాయం వస్తుందనో లేకుంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేయబడతారు, ఏ కార్యక్రమాలకు వినియోగించున్నారు, తద్వారా ప్రజలకు ఎంత మేలు చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని చూడాలి. కానీ ప్రభుత్వానికి 5,000 కోట్లు వస్తున్నాయి కాబట్టి పాలసీ చేస్తుందనే కేవలం ఒకే వైపు నాణానికి ఉన్నటువంటి ఒకే వైపును కోణం నుంచి విమర్శలు చేయడం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులకు కానీ సమాజానికి కానీ మంచిది కాదు. నాణానికి మరోవైపు ఉన్నటువంటి ప్రయోజనాలను కూడా ప్రజలకు చెప్పగలగాలి. అదే చెప్తున్నాం, పొల్యూషన్లో ఇవాళ ఢిల్లీ లాంటి మహానగరము ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ మనం హైదరాబాద్ విస్తరించక ముందుకే రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రైల్ రింగ్ అని ఒక ముందు చూపుతో మనం గతంలో కూడా రీజనల్ రింగ్ రోడ్ పెట్టుకున్నాం. కాబట్టి ఇవాళ ట్రాఫిక్ సమస్య హైదరాబాద్లో లేదు. బెంగళూరు లాంటి మహానగరం ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్ ఇంకా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ముందు చూపుతో చేసినవి. ఇవాళ కూడా పొల్యూషన్స్ కూడా హైదరాబాద్ మహానగరంలో కూడా ఎయిర్ క్వాలిటీ అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో పడిపోతుంది. మరి రాబోయే రోజుల్లో జనాభా విపరీతంగా పెరుగుతున్న హైదరాబాద్ మహానగరం, ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ జోన్ కానీ క్లైమేట్ వ్యవస్థ కానీ అన్ని దేశంలో నలుమూలల నుంచి వచ్చి జీవనాన్ని సాగించుకోవడానికి అనువైనటువంటి ప్రాంతమైనటువంటి భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం. కాబట్టి మరి ఇక్కడ కూడా ఒక నాణ్యమైన జీవనాన్ని అందించాలంటే ఇలాంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు హైడ్రా లాంటి దాంట్లో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అక్కడ పెద్దవాళ్ళకి వెసులుబాటునిస్తూ కొన్ని సంస్థలను కాపాడుతున్నారు, పెద్ద బడా సంస్థలపైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక సహేతుకమైన విమర్శ. కానీ దానికి అనుగుణంగానే వాళ్ళ చర్యల కాపాడడం, హైదరాబాద్ లాంటి మహానగరంలో తాగునీటి సమస్య రావద్దంటే చెరువులను పునరుద్ధరణ చేయాలి, చెరువులను కాపాడగలగాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుగా మారవద్దంటే అక్కడ వాటిని పరిరక్షించే కార్యక్రమం చేయాలి. కాబట్టి హైడ్రాకు ఉండేటువంటి లోటుపాట్లను విమర్శిస్తూనే వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా మనము గమనించినప్పుడే అది రాష్ట్రం కానీ ఒక ప్రాంతం కానీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కానీ కేవలం ఒక రాజకీయ కోణంలో చూసి ఇవాళ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని పట్టణ అవతరాలకి తరలించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నా ఒపీనియన్లో అందరూ ఆహ్వానించాలి. కాకుండా అక్కడ నష్టపోకుండా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారికి నష్టం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే చాలా కాలంగా అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తూ అక్కడ నుంచి వ్యాపార సంబంధాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సంస్థలకి అనువైనటువంటి అవస్థాపన సౌకర్యాలు, మెరుగైన అవస్థాపన సౌకర్యాలు కల్పించి స్వచ్ఛందంగా తరలిపోయేటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించే, బలవంతంగా కాకుండా అక్కడున్న సౌకర్యాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకొని అక్కడికి గనక తరలి వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా
మంచి ప్రయోజనాలు, మంచి రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాస ప్రజలకి మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువగానే ఉంటుంది. అయితే కృష్ణ గారు, జీవో విడుదల కాకముందే సమాచారం ఎవరు లీక్ చేశారనిపై తేల్చాలని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకైతే ఆదేశించింది. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు, ఎవరు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారంటూ కూడా దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు కూడా కనిపిస్తుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇలాంటి లీకులు చేస్తున్నటువంటి వాళ్ళు, అధికారులు కూడా ఒక పార్టీకి కొమ్ముగాస్తూ ఒక పార్టీకి ఒక నష్టం చేయాలనేటువంటి రాజకీయాల వైపు చేయడం అనేటువంటిది చాలా భయంకరమైన పరిస్థితి. ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయారిటీలు, ఆ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను అమలు చేసేటువంటి వారిగా ఉంటారు. కానీ అక్కడ నిర్ణయాలు జరుగుతున్నప్పుడే అత్యుత్సాహంతో లేదా ఏదో లాభాపేక్షను ఆశించి లేదంటే రాజకీయ భవిష్యత్తులను కోరుకునేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా కఠినమైన చర్యలు ఈ అధికారుల పైన తీసుకోవాలి. మరొకసారి ఇలాంటి కార్యక్రమాలను, అంటే ప్రభుత్వం యొక్క చర్యలను, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా ఉండే విధంగా కఠినమైనటువంటి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఒక స్పష్టమైన ఎథికల్ క్లాసెస్ పెట్టాల్సినటువంటి అవసరం కనబడతాం. కొన్ని నైతికంగా ఎథికల్ డ్యూటీస్, ఎథికల్ గా ఉండేటువంటి బాధ్యతలను కూడా అధికారులకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల జీవితాలతో ఎవరు చెలగాటం ఆడడానికి వీలు లేదు. ప్రభుత్వం ఏ పార్టీ తీసుకున్నా, ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వారు వారి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అంతర్గత వేదికల ద్వారా ఏదైనా వారి ఒపీనియన్ ఉంటే చెప్పగలిగే ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వంతో విభేదించి ప్రభుత్వం యొక్క సమాచారం బయటికి వెలగక్కడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. అధికారులలో రాజకీయ జోక్యం, ఆ రాజకీయాల్లో ఆసక్తి పెరగడాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వారు నిష్పాక్షపాతంగా విధులను నిర్వహిస్తే తప్ప ప్రజా సంక్షేమం, ప్రభుత్వాలు కోరుకున్న లక్ష్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, చాలా మంచి విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.